మంగళవారం నుంచి కొత్త వక్ఫ్ చట్ట సవరణ అయితే అమలైంది. అంటే ఇప్పటికే ఈ చట్టం అమలై 2 రోజులు గడిచిపోయింది. అయితే చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ యొక్క వక్ఫ్ బిల్లుని అమలు అవ్వనివ్వనని, ఒకవేళ దేశంలో ఎక్కడ అమలైనా ఈ రాష్ట్రంలో మాత్రం అమలవ్వదు, మైనారిటీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, వారికి ఏ విధంగా అన్యాయం జరగనివ్వను, ఈ రాష్ట్రంలో ఎన్నైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఆ వక్ఫ్ ఆస్తుల మీద పూర్తిగా మైనారిటీల్లో ముస్లింలకు మాత్రమే చెందే విధంగా ఉంటుంది. ఇందులోకి హిందువులు తీసుకునే విధానం ఏదైతే ఉందో దానికి కూడా నేను పూర్తి వ్యతిరేకం, మీకు మీ దీదీ ఉంది అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక దేశ చట్టాన్ని కూడా గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నారా? అంటే దేశంలో జరుగుతున్నటువంటి ఒక చట్టం ఒక రాష్ట్రంలో ఒకలాగా, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకలాగా జరుగుతుందా? అలాగే పరిపాలిస్తామా? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విధంగా పరిపాలిస్తారా ఏంటి? ఒకవేళ ఆమె పరిపాలన నచ్చకపోతే ఇతర జిల్లాలు వాళ్ళకి నచ్చనటువంటి వారు ఆమె యొక్క పరిపాలనని మేము అంగీకరించమంటే బాగుంటుందా? ఈ యొక్క విభజనవాద వితండవాదాలు ఇవి. ఏదున్నా సరే పార్లమెంట్లోను రాజ్యసభలోను దాన్ని ఆమోదం అవ్వకుండా చూసుకోవాలి. మేము రాష్ట్రాల్లో దీన్ని అమలు అవ్వనివ్వమంటే మరి ఎందుకు ఆ రోజు పార్లమెంట్లో గింజుకున్నారు, రాజ్యసభలో గింజుకున్నారు పాస్ అవ్వకుండా? అమలు అవ్వనివ్వను అన్నప్పుడు ఇంక నీకు హ్యాపీగా పశ్చిమ బెంగాల్లో ఉండొచ్చు కదా. ఎందుకు నీ ఎంపీలతో పార్లమెంట్లోను రాజ్యసభలోను ఇచ్చేయించావు? అవసరం లేదు కదా. ఇక నువ్వు అక్కడ అమలైనా కూడా నువ్వు ఇక్కడ అమలు అవ్వనివ్వను అంటున్నావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు అక్కడ పోరాటం చేశారు? ఒక దేశానికి ఒక చట్టం ఉందంటే ఆ చట్టం మొత్తం అమలు అవ్వాలి. ఈ వేర్పాటువాద లక్షణాలు ఇవి. ఇంతకు ముందు అంట భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఉండేవంట, తర్వాత విభజించారంట. ఎవరు విభజించారు? పాకిస్తాన్ని ఎవరు విభజించారు? బంగ్లాదేశ్ని ఎవరు విభజించారు? మీరే విభజించుకున్నారు. మీ బ్రిటిష్ వాడు విభజించాడు, వాడి సంఖ్య నోకుతున్నారు కదా. ఇంకా మీరు విభజించింది ఎవరు? విభజించి పరిపాలన చేస్తున్నది ఎవరు? తహూర్ రానా 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి. 2008 నవంబర్ 26న జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు 166 మంది చనిపోయారు. ఇది అత్యంత పెద్ద దాడి ఘటనగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రధాన సూత్రధారి అప్పుడు అమెరికాలో పట్టుబడ్డాడు. వీడిని విడిపించుకోవడానికి, భారత్ రప్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేస్తే చివరికి ఇప్పుడైతే ఇవ్వడానికి అమెరికా అయితే అంగీకరించింది. అయితే ఇక్కడికి రాకుండా, భారత చేతికి నేను చిక్కకుండా అనేక ప్రయత్నాలు చేస్తాను అని తహూర్ రానా చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. అమెరికా సుప్రీంకోర్టు కావచ్చు, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోర్టులు కావచ్చు, ఏది కూడా సరే ఇంకా ఆపలేకపోయాయి. చివరికి భారత్కి అయితే అప్పగించేశారు. ప్రస్తుతానికైతే ఈ రోజు భారత ప్రభుత్వం చేతికి తహూర్ రానా వస్తాడు. తహూర్ రానా ఇన్ని రోజులు చేసినటువంటి కాలయాపనకి, వాడు మాట్లాడే మాటలకి ఇక నుంచి ఏ విధంగా టార్చర్ ఉంటుందో మీరే చూడండి. కానీ అది కనిపించదు, వినిపించదు. ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను అని కూడా అనుకుంటాడు వాడు. 166 మందిని పొట్టన పెట్టుకున్నాడు కదా. 11 మంది ఉగ్రవాదులు ఆ రోజు పాకిస్తాన్ నుండి వస్తే వాళ్ళందరూ కూడా దాదాపు 40 గంటలు 50 గంటలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 166 మంది చనిపోయారు. పోలీసులు, ఎంతో మంది ప్రజలు వేదన. ఇప్పుడు నేనేమో భారత ప్రభుత్వానికి అప్పగిస్తే నన్ను నరకం చూపిస్తారు, నాకు టార్చర్ పెడతారు, నా చర్మం గోలు తీసేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? 166 మందిని పట్టున పెట్టుకున్నాడు కదా. మరి వాళ్ళు ఏ విధంగా నరకం అనిపిస్తారు? ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నటువంటి వారు ఎంతమంది ఈరోజు నరకం అనిపిస్తున్నారు? అలాగే అంగవైకల్యం అయిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ చెత్త వేదవులకు గుర్తురావు. భారత ప్రభుత్వం నౌకాదళాన్ని మరింత శత్రుభీకరంగా తయారు చేయడానికైతే ప్రణాళికలు రచించింది. ఇప్పటికే 64,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ తోటైతే ఒక ఒప్పందం చేసుకుంది. 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలని అప్పగించడానికి ఇప్పుడు ఫ్రాన్స్ తో చేసుకున్నటువంటి ఒప్పందంలో దీనివల్ల ఇండియన్ నేవీ మరింత శత్రుభీకరంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజు రోజుకి సమాజం చాలా చండాలంగా తయారవుతుంది. చివరికి విమానంలో ప్రయాణించే వారు కూడా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. బ్యాంకాక్ వెళ్తున్నటువంటి ఒక విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఒకడు, అంటే వాడు కూడా చాలా మంచి పేరున్నటువంటి వాడు ఒక CEO మీద, ఒక బహుళజాతి కంపెనీకి CEO అంట, అతని మీద మూత్ర విసర్జన చేశాడు. వాడి మానసిక స్థితి ఎలా ఉందో పక్కన పెట్టండి. దీని గురించి వెంటనే ఆ CEO అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా నెల రోజులైతే అతడి పేరునైతే నిషేధిత జాబితాలో చేర్చారు. దీని గురించి విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించారు. ఆ వ్యక్తిపై విచారణ జరిపి తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది.
ఎంత జుభిక్షాకరమైనటువంటి పని ఇది. మాది జాతీయవాదం, మీది విభజనవాదం అంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించింది. ముఖ్యంగా ముస్లింలకి, క్రైస్తవులకి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు ఎక్కడా జరగడం లేదు అంటూ బీజేపీని విమర్శించింది. బీజేపీ గుప్పెట్లో ఈ మైనారిటీ వర్గాలు భయంగా బ్రతుకుతున్నాయంట. ఇది ఎంత హాస్యాస్పదమో మీరే ఆలోచించండి. ప్రపంచంలోనే మైనారిటీలు ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. నేను ఒప్పుకుంటాను, భారతదేశంలో అమ్మాయిలకి కొంతవరకు స్వేచ్ఛ లేదు. అమ్మాయిలకి లేదంటే వారు ఎవరి వల్లైనా కావచ్చు, అందులో అధిక భాగం ఎవరున్నారో మీకు తెలుసు. కానీ పక్కన పెట్టండి, ఏదేమైనా సరే అది మంచి పద్ధతి కాదు. అమ్మాయిలకి సరైనటువంటి సేఫ్టీ లేదు, ఎంత కొంత భయపడతాం మనం. కానీ మైనారిటీలు ఈ దేశంలో బ్రతుకుతున్నంత స్వేచ్ఛగా ఎక్కడా బ్రతకలేరు. మీరు పాకిస్తాన్లో ఈ రోజు 3.5 కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు? 35 లక్షల మంది లోపే ఉన్నారు. బంగ్లాదేశ్లో 7 కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు ఈ రోజు 1,30,00,000కి పడిపోయారు. ఇది సరిపోదా? ఈ రోజు 7 కోట్ల మంది మాత్రమే ఉండాల్సినటువంటి ముస్లింస్ ఈ రోజు భారతదేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. ఇది సరిపోదా? మనది ఒక సెక్యులర్ దేశం అని. జాతీయవాదం ఎవరి చేతిలో ఉంది? జాతీయవాదం ఎవరు ఇచ్చేస్తున్నారు? ఎక్కడ ఈరోజు మైనారిటీలకి స్వేచ్ఛ ఉంది? ఈరోజు మెజారిటీగా బ్రతుకుతున్న వారే కదా ఇక్కడ భయంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. బహుశా ప్రపంచంలో మెజారిటీగా బ్రతుకుతున్నటువంటి వారు భయపడిన దేశం భారతదేశం అని చెప్పొచ్చు. డేరా బాబా మీకు గుర్తుండే ఉంటది. 2017లో 2 శిష్యురాళ్లపై అత్యాచారం చేశాడనే అభియోగంపై అరెస్ట్ అయ్యాడు. ఇతనికి 21 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది. అయితే ఆ శిక్ష అనుభవిస్తూనే మధ్యలో అతనికి బెయిల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా 21 రోజులు బెయిల్ అయితే వచ్చింది. ఇలా 13వసారి ఇతనికి బెయిల్ రావడం. బీహార్లో పిడుగులు బేభత్సం సృష్టించాయి. ఈ బేభత్సంలో 13 మంది అయితే మరణించారు. ఎక్కడెక్కడ జరిగాయంటే బెగూసరాయ్, దర్భంగా జిల్లాల్లోని వేరు ఘటనల్లో 9 మంది మృతి చెందారు. మధుబనిలో 3 చనిపోగా ఇందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తీపూర్లో ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అయితే వెల్లడించింది. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలను అయితే ఎక్స్గ్రేసియా ప్రకటించారు. మన గ్రామాల్లో కూడా చాలా పిడుగులు పడి ఒక్కొక్కసారి చనిపోవడం జరిగింది. కానీ ఇంతమంది చనిపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కేరళ సీఎం పినరన్ విజయన్, ఈయన కుమార్తె వీణా గారు, ఈమెయితే కొన్ని అవినీతి కార్యక్రమాలు చేశారు. అవినీతిలో కూరుకుపోయారు. దాని గురించి ఇప్పుడు కేంద్రం అయితే విచారించడానికి ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే అంటున్నారు, మీరు నా రక్తాన్ని కోరుకుంటున్నారు, నా కూతురు ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని. నిజానికి పినరన్ విజయన్ గారి కుమార్తె వీణా గారు చేసిన పని ఏంటంటే అక్రమ చెల్లింపులు. అంటే వీళ్ళందరూ కూడా దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అంటే అది అనవసరం వాళ్ళకి. దేశం ఏ విధంగా అయినా నాశనం అయిపోయినాయి. అవినీతి చేసినా వీళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. కానీ జిఎస్టీ మాత్రం విమర్శిస్తారు. జిఎస్టీ లాంటివి పెట్టకూడదు ప్రభుత్వాలు. SFIO కేసు కోర్టులో ఉంది. దాన్ని చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని పినరన్ విజయన్ అన్నారు. తన కుమార్తె IT సంస్థ ప్రైవేట్ మైనింగ్ కంపెనీ CMRL నుంచి అందుకున్న మొత్తాలకు ఆదాయపు పన్ను GST చెల్లించారనే వాస్తవాలను మీడియా విస్మరిస్తోందన్నారు. అక్రమ చెల్లింపు వ్యవహారంపై వీణాపై ED కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో విజయన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంటే మీ పిల్లలు అవినీతి చేస్తే తప్పు లేదు, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మాత్రం తప్పు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నది మీరు కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరు. అవినీతి చేసిన వాళ్ళని వదిలేస్తారా? మీరెవరినైనా అవినీతి చేశారని విచారిస్తే అది కక్ష సాధింపు కాదు కదా. ఇంకెన్న రోజులు ఇలాగే మాట్లాడుతూ ఈ రాజకీయాలు చేస్తాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.